నిన్న ఏదైతే మాలల సింహగర్జన జరిగిందో అది వ్యక్తిగతంగా సామాజిక దృక్పథానికి అంబేద్కర్ ఐడియాలజీకి వ్యతిరేకంగా జరిగిన సభ. మేము గత 30 సంవత్సరాలుగా గౌరవనీయులు మందక్ష మాదిగ గారితోనే మేము కలిసి అనేక సామాజిక పోరాటాల్లో మేము అన్నగారితో కలిసి పోరాటం చేస్తా ఉన్నాం. మందక్ష మాదిగ గారు గౌరవనీయులు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఆ యొక్క తప్పుని ఎత్తి చూపుతూ మీరు పద్ధతి మార్చుకోవాలని అన్నాడు తప్పగానే దిగజారుడి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలే. ఆయన వారసత్వమైన మేము కూడా ఇప్పుడు దిగజారి వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం అనేది మా జీవితంలో జరగదు. అది అంబేద్కర్ ఐడియాలజీకి అంబేద్కర్ యొక్క సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడతాం తప్ప ఏదైతే నేను మీటింగ్ పెట్టి ఇక మా జనాలోచనలు లేకుంటే ఇక మా సత్యంతో చూస్తాము అని చెప్పేసి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించి మాట్లాడిండో ఆ రాజ్యాంగంలో భాగంగా సుప్రీంకోర్టు కూడా అందులో ఒక అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కూడా వ్యతిరేకించి మాట్లాడడం అంటే వారికి ఎంత విజ్ఞత ఉందో లేకుండా వారికి ఎంత నాలెడ్జ్ ఉందో వారి విజ్ఞత వదిలేస్తాం. గానీ ఎన్ని పరిస్థితులు అడ్డొచ్చినా గవర్నమెంట్ మందక్ష మాదిగ గారి నాయకత్వంలో ఈ యొక్క వర్గీకరణ అనేది కంపల్సరీ సాధించి తీరుతాం తప్ప ఎక్కడ వెనుకడుగేస్తున్నది. వాళ్ళ భ్రమలు, వాళ్ళకి సమాజ మద్దతు లేదు, వారికి ప్రజాస్వామిక వాదుల మద్దతు లేదు. ఎక్కడ అంచువేత అవమానాలకు వెళ్ళి పుట్టుకొచ్చిన ఈ యొక్క పోరాటాలు ఆకలి లేని ప్రజల కోసం, కళ్ళు లేని బిడ్డల కోసం జరిగిన పోరాటాలు మరి మందక్ష మాదిగ గారు చేసిన కాబట్టి మాకు సమాజ మద్దతు అనేది వాళ్ళ సమాజ మద్దతు లేదు. ఓడిపోయేటోడు ఎప్పుడు తొండిగా మాట్లాడతాడు, గెలిచినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ చివరికి సిద్ధాంత పరంగా అంబేద్కర్ ఐడియాలజీ పరంగా మహనీయులు బాబు జగ్జీవన్ రావు మరి ఇద్దరు కలిసి వాళ్ళు పోరాటాలు చేసి చట్టసభల్లో ఒక దిక్కు ప్రజల్లో పోరాటం చేస్తుంటే జగ్జీవన్ రామ్ గారు కూడా వారు చట్టసభల్లో మరి సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసిన ఒక గొప్ప మహనీయులు. వారి స్ఫూర్తితోనే మందక్ష మాదిగ గారి యొక్క ఆలోచన విధానంతోనే మేము ముందుకెళ్ళాం తప్ప వ్యక్తిగత టార్గెట్లు మనసులను టార్గెట్స్ మాట్లాడి అదే భ్రమనుకొని భ్రమపడితే చివరికి ఓటమి అవుతుంది. పాపం కొంతమంది ప్రజలకు వాళ్ళు తప్పుదో పట్టించి వాళ్ళు తీసుకొచ్చిన తప్పగానే తెలిసిన మాలలు మరి ఎవరైతే మంచి మానవత్వ మాలలు కూడా మరి ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి దాన్ని అంబేద్కర్ ఐడియాలజీకి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎంఆర్పిఎస్ మందక్ష మాదిగ గారు మరి సామాజిక దృక్పథం అంబేద్కర్ ఐడియాలజీ మాట్లాడుతున్నారు. చివరికి విజయం మాదే అవుతుంది. మాదిగ మాది ఉపకులాలు అయితే తప్ప ఎవరిది కాదు. జై భీమ్, జై మాదిగ, జై మందక్ష మాదిగ.